హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చడిలు కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఓకేనా? మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ లైక్ చేయండి. ఉడికించిన కోడిగుడ్లు ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ప్రాన్స్ కూడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. If you found the one, you should never give her up. I think it's the way life. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి మరొకసారి బాగా ఫ్రై అవ్వాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసి మరొకసారి బాగా కలపాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే మనకి టమాటాలు సాఫ్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. అయిన దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాలను కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ కూడా ఈ 2 వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ విధంగా రెడీ అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళంటే తక్కువ వేసుకోండి. నాకైతే ఈ కర్రీకి 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. మనం ఉప్పు ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాము కదా, అదైతే సరిపోతుంది. సరిపోయిందో లేదో వాటర్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి.
found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Oh, 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 oh. Memory lane, isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind. 5 నిమిషాల తర్వాత కుక్ అయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపు వేసుకోవాలండి. కొంచెం పులుపు వేసుకుంటే కర్రీకి ఇంకా మరింత టేస్ట్ వస్తుంది. అవసరం లేదనుకుంటే పైన కొంచెం గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. అంతేండి, కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ రెడీ. పులుపు వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ కుక్ అవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఎంతో టేస్ట్ ఉండేది కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ రెడీ.